హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో నా మల్టీప్లెక్స్లో విఐపి స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్గా మనం మల్టీప్లెక్స్లో థియేటర్లో సీట్స్ బుక్ చేసుకుంటాం కదా, నార్మల్ సీట్స్ బుక్ చేసుకుంటాం. బ్యాక్ సైడ్ రిక్లైనర్ సీట్స్ ఉంటాయి. సో బట్ ఈ స్క్రీన్ ఏంటంటే పర్టికులర్గా మోస్ట్లీ అన్ని మల్టీప్లెక్స్కి ఒక పర్టికులర్ స్క్రీన్కి అన్ని ఆల్ ఆర్ రిక్లైనర్ సీట్స్ ఉంటాయి అనమాట. ఆ స్క్రీన్ కంప్లీట్గా ఆక్యుపై అయిపోయి ఉంటుంది, మొత్తం కంప్లీట్గా రిక్లైనర్ సీట్స్. అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఆల్సో వెరీ లెస్ అనమాట. ఫుల్లీ స్పేషియస్గా ఉంటుంది విఐపి స్క్రీన్. కానీ చాలా బాగుంటుంది. కానీ మీకు రిలీజ్ డేస్లో ఏదైనా పెద్ద సినిమా వచ్చి రిలీజ్ డేస్లో ఉన్నప్పుడైతే మనకి సీట్స్ దొరకటం చాలా కష్టంగా ఉంటుంది. సో నా ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ మూవీ దేవరా మూవీ రిలీజ్ అయినప్పుడు నేను ఈ విఐపి స్క్రీన్లో చూద్దామని ఒక 10 days ఆగి, 10 days తర్వాత 11th day కొంచెం ఫ్రీగా ఉందని చూసి నేను అది కూడా వీక్ డే వెళ్ళాను కాబట్టి కొంచెం ఎంటీగా ఉంది. నేను అపర్ణ సినిమాస్ సెలెక్ట్ చేసుకున్నాను విఐపి స్క్రీన్కి. ఇది అపర్ణ సినిమాస్ మల్టీప్లెక్స్ మా పార్కింగ్. ఇక్కడ పార్కింగ్ కూడా చాలా డిఫికల్ట్గా ఉంది. మేము ఇంకా ఇలా కింద ఇలా ఉంచి పైకి ఎస్కలేటర్ ద్వారా పైకి పంపించి మల్టీ లెవెల్ పార్కింగ్. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చి మేము కార్ పార్కింగ్ చేసుకొని విఐపి స్క్రీన్ టికెట్ అయితే మేము ముందే బుక్ చేసుకున్నాం. అది బుక్ మై షోలో బుక్ చేసాము. అది మీకు ఎలా విఐపి స్క్రీన్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మీకు ఐడియా లేకపోతే జస్ట్ మీకు బుక్ మై షో ఓపెన్ చేసినప్పుడు అక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది. ప్రతిదానికి స్క్రీన్ నెంబరు ఇస్తారు, కానీ విఐపి స్క్రీన్కి మాత్రం ఎటువంటి నెంబర్ ఏది కూడా ఉండదన్నమాట. మీరు అలా చెక్ చేసుకోవచ్చు విఐపి స్క్రీన్. జస్ట్ మేము మాల్లోకి ఎంటర్ అయినప్పుడు ఈ ఎక్విప్మెంట్స్ కూడా కొత్తగా పెట్టినవి కూడా చూసాం. ఏమేమి ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి అనేది కూడా చెక్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ పర్టికులర్ మాల్కి. సో ఇది కొంచెం బాగుంది అనిపించింది. ఈ రీసెంట్గా కట్టిన మాల్ కదా, అపర్ణ కన్స్ట్రక్షన్స్ అంటే మినిమం ఉంటుంది కదా. సో ఈ మాల్లో ఇది కొత్తగా అంటే 2 years బ్యాక్ అట్లా ఓపెన్ చేయడం జరిగింది కదా. సో అంతా బాగుంది ఈ మాల్. సో మేము ఇక్కడ జస్ట్ ఒక 15 to 20 minutes ముందే వచ్చాక విఐపి ఎంట్రీ ఓన్లీ ఫ్రమ్ 3rd floor. వీళ్ళకి ఎంట్రీ కూడా కొంచెం డిఫరెంట్గా వేరే లైన్ నుంచి ఇచ్చాడు విఐపి స్క్రీన్కి ఎంట్రన్స్. సో అవన్నీ కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ లాగా ఉందన్నమాట. స్పెషల్ ఎంట్రన్స్ స్పెషల్గా ఉంటుంది విఐపి స్క్రీన్కి. కానీ బాగుంటుంది, ఎందుకంటే లోపల స్క్రీన్ లోపల మీకు జస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ ఉంటుంది. చాలా పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుంది, చాలా కూల్గా చూడాలి, నా క్వాలిటీ ఆఫ్ ది టైం స్పెండ్ చేయాలనుకుంటే విఐపి స్క్రీన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. బట్ మీకు ఇది మీకు ఇప్పుడు విఐపి స్క్రీన్ చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటాయండి సీట్స్. నార్మల్గా అయితే 300-400 సీట్స్ ఉంటాయి మల్టీప్లెక్స్లో, కానీ ఇక్కడ మీకు హార్డ్లీ 50 to 60 సీట్సే ఉంటాయి. ప్రతిదీ రిక్లైనర్ సీటే ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 500 to 600 ఉంటుందండి ఈచ్ టికెట్ మనకి. అది పెద్ద హీరో సినిమా అయితే కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. మేము ఒక 10 minutes ముందే వెళ్ళాము, సినిమా స్టార్ట్ అవ్వడానికి 10-15 minutes ముందే వెళ్ళాము. జస్ట్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ అనమాట. లోపల స్క్రీన్స్ ఎలా ఉందో అవన్నీ చూద్దామని వెళ్ళాము. కానీ చాలా బాగుంది, మాకు ఫస్ట్ రోలోనే దొరికింది లక్కీగా. సో చాలా బాగుంది ఈ సీటింగ్ ఎక్స్పీరియన్స్ కానీ అది కానీ మాకు బాగా అనిపించింది. కానీ వర్త్ ఇట్ అండి. కానీ వన్ టైం ఎప్పుడైనా ఒక కల్కి మూవీ కానీ ఏదైనా ఒక సోషల్ ఫ్యాంటసీ మూవీస్, కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న మూవీస్ చూడాలంటే ఈ స్క్రీన్స్ బుక్ చేసుకోవటం బెటర్ అని నా ఒపీనియన్. సో ఇంటర్వెల్లో బయటకు వచ్చినప్పుడు కూడా ఈ యాంబియన్స్ అవన్నీ మనం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. బట్ ట్రాఫిక్ ఒకటి కొంచెం ఎక్కువగా ఉంటుంది, అది చెక్ చేసుకోండి. సో దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ విఐపి స్క్రీన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.